హాయ్ హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు రవలి క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్. డే 1 ఆఫ్ మై జ్యువెలరీ మేకింగ్ ప్యాటర్న్లో ఈరోజు ట్రెండింగ్లో ఉన్న మంచి ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ఈ మెటీరియల్ నేను డిజైన్ చేసిన జ్యువెలరీ మేకింగ్ బిగినర్స్ కిట్లో ఉన్నాయి. ఆ కిట్ డీటెయిల్స్తో నేను ఒక వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మనం యూజ్ చేసే మెటీరియల్ లాక్ బీడ్స్, మోనాలిసా బీడ్స్, గుత్త పూసలు, గోల్డ్ బీడ్స్, కొత్తిమీర స్ట్రింగ్స్, ఇన్విజిబుల్ వైర్, 3 టైప్స్ ఆఫ్ ప్లయర్స్. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందు ఈ కొత్తిమీర వైర్ని తీసుకొని హాఫ్గా కట్ చేస్తే ఇలా 2 పార్ట్స్గా వస్తాయి. ఈ 1 వైర్ని తీసుకొని దీనిలో ఫస్ట్ మోనాలిసా బీడ్ని ఎక్కించేయాలి. ఇలా నోస్ ప్లయర్తో వైర్ని హ్యాండిల్ చేస్తూ ఈ బీడ్కి ప్లయర్కి కొద్దిగా గ్యాప్ వదిలేసి ఈ ప్లయర్ చుట్టూ ఒక రౌండ్ లాగా వైర్ని తిప్పేసేయాలి. ఇలా 2 టైమ్స్ తిప్పిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న వైర్ని కట్టర్తో కట్ చేసేయాలి. ఇంకా కొద్దిగా ఏదైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని ప్రెషర్తో ఇలా ప్రెస్ చేసేయాలి. చూసారా, మనకు కావాల్సిన బీడ్ ఫామ్ అయిపోయింది. ఇలాగా మనం 10 బీడ్స్ మేక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ వైర్ని తీసుకోవాలి. దీంట్లో నుండి మన నెక్ లెంత్కి కావాల్సిన వైర్ని మెజర్ చేసి తీసుకోండి. ఇలా మన నెక్ లెంత్ వైర్ తీసుకొని దీన్ని ఇలా సెంటర్కి తీసుకొచ్చి సెంటర్లో కొంచెం ఇలా ప్రెస్ చేయండి. మనకి సెంటర్ పాయింట్ తెలుస్తుంది ఇలా చేయడం వల్ల. నెక్స్ట్ ఇలా ఈ సెంటర్ పాయింట్ నుండి ఇలా ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ ఉన్న ఈ సెంటర్ పాయింట్ నుండి నేను ఒక స్కేల్ తీసుకొని ఈ సెంటర్ పాయింట్ నుండి ఇంచుకు ఒక మార్క్ చేసుకోండి వైర్ పైన. ఇప్పుడు మనం ఒక లాక్ బీడ్ని ఎక్కించేసుకోవాలి. ఆ లాక్ బీడ్ని సెంటర్కి తీసుకొచ్చేసి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఆ బీడ్ని ప్రెషర్తో గట్టిగా ప్రెస్ చేసేయాలి. సో దట్ అది మూవ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ లోరియల్ బీడ్స్ 2 ఎక్కించేయాలి. తర్వాత మోనాలిసా బీడ్ ఎక్కించాలి. తర్వాత మళ్ళీ 2 లోరియల్ బీడ్స్ని ఎక్కించేసేయాలి. తర్వాత మళ్ళీ ఒక లాక్ బీడ్ని ఎక్కించేసి కొద్దిగా గ్యాప్ వదిలేసి ఆ లాక్ బీడ్ని ప్రెస్ చేసేయండి. అలా గ్యాప్ వదిలేయడం వల్ల ఆ పూసలు అనేవి మంచిగా హ్యాంగింగ్ అవుతాయి. ఇలా ఈ ప్రాసెస్ అంతా
మిగిలిన 10 బీడ్స్కి కూడా చేసేయాలి. కావాలి. ఇలా ఫిష్ హుక్ని థ్రెడ్లో క్లోజ్ చేసేసి ఈ లాక్ బీడ్ని ఈ థ్రెడ్లోకి కూడా ఇలా ఎక్కించేసేయాలి. ఇలా ఈ హుక్ దగ్గరికి లాక్ బీడ్ని తీసుకొచ్చేసేయాలి. కట్టర్తో కట్ చేసేయాలి. కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా కట్ చేయండి. ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ జంప్ రింగ్ యాడ్ చేయాలి ఇంకొక సైడ్. తీసుకోవాలి. నెక్స్ట్ జంప్ రింగ్, ఇలా జంప్ రింగ్ ఎక్కించిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఈ సెకండ్ వచ్చిన థ్రెడ్లోకి కూడా ఈ లాక్ బీడ్ని ఎక్కించేసేయాలి. ఇలా ఈ జంప్ రింగ్ దాకా లాక్ బీడ్ని తీసుకొచ్చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ లాక్ బీడ్ని లాక్ చేసేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఈ సెకండ్ వైర్ని కట్ చేసేయాలి. ఇన్విజిబుల్ వైర్ రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గానే కాకుండా ఇంకా హెవీ జ్యువెలరీ ప్యాటర్న్స్తో డిజైన్ చేస్తూ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాంటి వీడియోస్ మీరు మిస్ కావకుండా ఉండాలంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.